కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ నడుం బిగించింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలంతా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వరద ప్రభావాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వాటరు, పాలు అందిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా నీడు ఈరోజు వాటర్గా కనిపిస్తుంది, మంచినీరు నీడుగా కనిపిస్తున్న నేపథ్యంలో మంచినీరుని, పాలని అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ప్రస్తుతం ఆ ఏరియాలో, అంటే ఆ పైపులూడి ఏరియాలో, ఆంధ్రప్రభ కాలనీ ఏరియాలో గడప గడపకి తిరుగుతున్నారు. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పాలు, వాటర్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంటికి అందించడమే లక్ష్యంగా వైసీపీ అయితే కదులుతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్లో మాత్రమే ఇచ్చి వెనక్కి వెళ్తున్న పరిస్థితి. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం పూర్తిగా రూట్ లెవెల్కి వెళ్తున్నారు. ఎక్కడైతే సందులు ఉన్నాయో ఆ సందుల్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా వాటరు, అదేవిధంగా పాలని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని రోజులు ఈ విపత్కర పరిస్థితులు ఉంటాయో తెలియదు, అన్ని రోజులు మాత్రం ప్రజలకు మేము అండగా ఉంటామంటూ కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పూర్తిగా ఆయన కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అనేక అందరి ఇళ్లకి గడప గడపకి తిరుగుతున్నారు, అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూస్తే ఎక్కడికెక్కడ పాలు కానీ వాటర్ కానీ అందిస్తున్న పరిస్థితి. సార్, ఎలా చూస్తారు? ప్రభుత్వం పూర్తిగా ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్కి ఇచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా ఏరియాలు ఇవ్వాలి. ఈరోజు మీరు గడప గడప రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజలు? ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది అధికారులు తీసుకొచ్చారు కానీ అవగాహన లేదు వాళ్ళకి. వారికి ఏ ప్రాంతంలో మునిగిపోయింది, ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్రాంతంలో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని అవగాహన లేదు. ఇక్కడే మేము పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి ఈ ప్రాంతం అంతా మాకు అవగాహన ఉంది. ఏ సందులో, ఏ గొంతులో, ఏ డోర్లో ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి, మొన్న ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ఆయన హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూసి ఈ ప్రభుత్వం యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోలేదు, ఈ ప్రభుత్వము చేసినటువంటి తప్పిదం మూలంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వరద బాధితులకి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. దాని దరిమిలా ఈరోజు 1,00,000 వాటర్ బాటిల్స్, 1,00,000 వాటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకుని ప్రతి సందులోనూ, ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వము చేసినటువంటి తప్పుకి, ఇంత డిజాస్టర్ జరిగితే కూడా ముందస్తుగా కూడా ఈ ప్రభుత్వము ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదు. ఇంత వరద వస్తుందని చెప్పని ఈ 1,50,000 2,00,000 కుటుంబాలన్నీ కూడా నిరాశ్రయులు అయిపోతారని 4 రోజులుగా వర్షంలో ఇళ్లలో మునిగిపోయి వాటర్ ఇళ్లలోకి వచ్చి తినడానికి తిండి లేక, మంచినీళ్ళు లేక, మందులు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా దాదాపుగా 2,70,000 మంది ఒక్క విజయవాడ నగరంలోనే వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించాలి, వారందరికీ కనపడాలి, వారందరికీ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యల్ని చూశారు. సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి లోపలికి వస్తున్న కొద్ది ఎక్కడెక్కడ ఫుడ్ ప్యాకెట్లన్నీ కూడా రోడ్డు మీద పడిసి ఉన్న పరిస్థితి, డివైడర్ల మీద పరిస్థితున్న పరిస్థితి. ప్రభుత్వం ఇంటింటికి మేము పంచామని ప్రచారం చేసుకుంటాం, అదే లెక్కలు ఉన్నాయని చెప్తుంది. డిస్పర్స్మెంట్ అనేది జరగట్లా. మంచినీరు కానీ, పాలు కానీ, ఆహారం కానీ చూసాం కానీ మన ఫ్లైఓవర్ మీద గుట్టలుగా పడి ఉన్నాయి. వాళ్ళు మరి పైగా జవాబుదారీతనం అంటున్నారు. ఒక సచివాలయం పరిధిలో ఎంతమంది మునిగిపోయారు, ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనేది లెక్కలు చూసుకోకుండా బాధ్యత రాహిత్యంగా గత 4 రోజులుగా వ్యవహరించింది ప్రభుత్వము. కాబట్టి ఇప్పటికైనా సరే స్వచ్ఛంద సంస్థలన్నీ ముందుకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు, ఇతర అందరూ కూడా ముందుకు వచ్చి ఈ విపత్కర కార్యక్రమాన్ని ఆదుకోవాలి. చేసినటువంటి తప్పులు పునరావృతం కాకుండా మళ్ళీ 2 రోజుల పాటు, రేపు ఎల్లుండి కూడా అల్పపీడనం ఉంది, వర్షం వస్తుంది, భయాందోళనలో ఉన్నారు. వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. గట్టు మీద ఉండి మాటలు చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోనే 2 రకాల స్టేట్మెంట్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారేమో వారం రోజుల నుంచి కనపడకుండా ఆయన ఎక్కడో కూర్చుని పని జరగడానికి నేను అడ్డంకిగా మారుతాను కాబట్టి వెళ్ళలేదంటున్నాడు. ఈయనేమో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అడ్డంకిగా మారినట్టుగా ఆయన మాటలు అర్థమవుతున్నాయి. కాబట్టి కూటమి అట్టర్ ఫెయిల్యూర్ అయింది. కూటమి ప్రజల దగ్గర అధికారం తీసుకోవడానికి కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా
వినియోగించుకుని సహాయ సహకారాలు తీసుకుని యంత్రాంగ సైన్యాన్ని పిలిపించాలి, విమానాలు పిలిపించాలి, ఫోర్స్ని పిలిపించాలి. అన్ని రకాలైనటువంటి సహాయాలు తీసుకోకుండా కంట్రోల్ రూమ్లోకి పోయి కమాండ్ కంట్రోల్లో లోపి మ్యాపులు చూస్తే ప్రజలకు ఏం జరుగుతుందండి? డే 1 నుంచి కూడా తిరుగుతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలతో అధికారుల కోఆర్డినేషన్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే మొత్తం ఫ్లైఓవర్ మీద స్టక్ అయిపోయిన పరిస్థితి, కింది స్థాయికి ఉన్న ప్రజలకి ఏమీ అందలేని పరిస్థితి, అధికారుల కోఆర్డినేషన్ గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్పడం కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు నేను చెప్పాడు. అధికారులు పని చేయట్లేదు, మంత్రులు పని చేయట్లేదు అని చెప్పని మాట్లాడుతున్నాడు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, విఫలమైపోయారు. ముందస్తు అంచనా వేయడంలో కానీ, ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ, జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో కానీ అధికార యంత్రాంగం ఈరోజు మనం మీరు చూస్తూ ఉన్నారు, ఉదయం నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. మనకు అధికారులకు సంబంధించి ఎవరన్నా ఒకరు కనపడ్డారా? ఎవరన్నా కళ్ళ నీళ్ళు తులిచేటటువంటి కార్యక్రమం చేశారా? మెయిన్ రోడ్ల మీదే షో చేస్తూ ఇది కేవలము మభ్యపెట్టడానికి. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కదా, అనేక తుఫాన్లు చూశానని చెప్పారు కదా. ఎందుకని ఈ తుఫాన్ విషయంలో, ఈ బుడమేరు విషయంలో చర్యలు చేపట్టలేదు? ప్రజలందరూ కూడా అభాగ్యులుగా మారిపోవడానికి ఎవరు కారణం? కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వార్ ఫుట్ మీద, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మధ్యాహ్నం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ చూసి అధిగమించడానికి, ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వం సరైన దిశలో ప్రజలకి సేవ చేయడానికి ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే యంత్రాంగం ఎక్కువ, పని తక్కువ చేస్తున్నారు. అది కాదు, మంచినీటి సౌకర్యం ఉందా, పాలు సౌకర్యం ఉందా లేదా, ఆహార పొట్లాలు ఉన్నాయా లేదా, వాటర్ని ఎలా చేయాలి, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మెడికల్ క్యాంపులు ఏంటి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏంటి, అంతా గందరగోళంగా ఉంది. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ప్రజలు ఎవరికి వాళ్ళు స్వయంగా రక్షించే పనిలో పడ్డారు. మా వంతు సహాయం మేము అందిస్తా ఉన్నాం.